అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. కార్తీక పురాణ మహాపారాయణలో భాగంగా 28వ రోజు పారాయణ. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు. సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యం వల్ల కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వల్ల రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలేర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు. పాపపుణ్యాలు ఏర్పడి విధానము దేశ గ్రామ కులానిష్యుర్భోగ భాంజీకృతాదిత కలౌతు కేవలం కర్త ఫలభక్ పుణ్య పాపయో. ప్రియా, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వల్ల, ఒక స్త్రీతో రమించటం వల్ల కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వల్ల, యజ్ఞం చేయటం వల్ల, పంక్తి భోజనం చేయటం వల్ల కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడటం వల్ల, తలంచుకోవటం వల్ల అందులోని 100వ భాగాన్ని కూడా తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవించుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగిన ద్రవ్యమునిచ్చి తీరాలి. అలా ఇవ్వని నాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకిన, ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవ్వరి నుండైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం మినా మరేదీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వల్ల పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మఠునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయటంలో తోడుపడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చెయ్యకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వల్ల పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువల్లనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ ధనేశ్వరుడి కథ, సత్సాంగత్య మహిమ చెప్పుకుంటూ వచ్చాడు. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మడుండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాశక్తుడై చరించేవాడు. అసత్య భాషణము, చౌర్యము, వేశ్యాంగనము, మధుపానము ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం అతని అలవాటు.
అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చే పోయే జనాల రద్దీ వల్ల వర్తకం బాగానే జరుగుతోంది కదా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్యగాన మంగళ వాయిద్యాయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు, విష్ణు ముద్రలను ధరించిన వాళ్ళు, తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానక్కడే మసులుతూ ఉండటం వల్ల వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వల్ల అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణం కూడా చేసేవాడు. 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను కూడా చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడుతూ ఉన్నావు సుమా. మమ రుద్రస్య యః కశ్చిదంతరం వరి కల్పయేత్ తస్య పుణ్యక్రియాస్ సర్వాన్ నిష్ఫలాస్ పూర్ణ సంశయః. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవ్వటం చేత కూడా ఆయనను ఆ రోజు ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటిలోనూ ఎంతో ఆశ్చర్యంగా వాంఛతో చూస్తూ అక్కడే తిరుగాడుతున్నాడు గాని ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయటం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయటం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించి, చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆ గర్భపాపాత్ముడే కాని అణువంతైన పుణ్యం చేసిన వాడు కాదని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుక కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగాని అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నరకం ఏం చెయ్యలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శనం, స్పర్శన, భాషణలకు పాత్రులో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వల్ల అతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థాన్ని పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణ జరపబడింది. పుణ్య నర్మదా తీర్థాలలో వీని దేహము సుస్నానమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడే అని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళిపోయాడు. ఇది 28వ రోజు నాటి పారాయణ. ఇక 29, 30 2 రోజులలో కార్తీక పురాణ పఠనం పూర్తవుతుంది. ఈ రోజులన్నీ కూడా ఈ పురాణ పఠనాన్ని విని చక్కగా దాన్ని అనుసరిస్తున్నటువంటి మన వ్యూవర్సు, సబ్స్క్రైబర్సు, బంధుమిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.